పాపారాయుడు గారు నమస్కారం అండి. నమస్కారం అప్ప. ఏమి ఇట్లా వస్తారా? ఏమన్నా సమస్య మీకు? ఏం సమస్య లేదప్పా. మరెందుకప్ప జైల్లో చేస్తున్నావు, జైల్లో చేయబెడుతున్నా? పాపారాయుడు అంటే పెద్ద పెద్ద మీసాలు, భుజాన కండువ, పట్టు పంచ, జేబులో చిల్లర కూడా లేదు. ఈయనేం పాపారాయుడు, ఉత్త ఖాళీ రాయుడు. ఈయన ఊరు సమస్యలు తెచ్చేది. ఎవరిది ఏముంది పా, గుడి దగ్గర బొచ్చు పెట్టుకుంటే ఎవరు బొచ్చైనా నిండుతుంది. ఇలాంటి గుడి దగ్గర ఎవరికి వస్తుందా? ఆయనేం పాపారాయుడు, ఆయన పనికొస్తాడు. ఆయనే పాపారాయుడు. మీ సరసాల తర్వాత ముందు నన్ను పైకి లేపండి అప్ప. ముందు మీ సమస్య ఏదో చెప్పండి పా. ఈ పాపారాయుడినే ఊర్లో పెద్దరాడు చేద్దాం అనుకుంటున్నారు. అది మంచిదేగా? ఎవరికి మంచిది? నీకు మంచిది. మాకు రాత్రే ఊర్లో దొంగతనం చేసినాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. దానికి మమ్మల్ని ఊరు వాళ్ళు తరిమేయాలనుకుంటున్నారు. ఎంత ధైర్యం రా మీకు? ఈ పాపారాయుడు ఉండే ఊర్లో నాకు తెలియకుండా దొంగతనం ఎలా చేశారా మీరు? తెలిసి చేసి దొంగతనం ఎందుకంటారప్ప? నీకు అంత ఇష్టంగా ఉంటే చెప్పు, ఈరోజు అందరం కలిసి దొంగతనం చేద్దాం. దొంగతనాలు పూర్తిగా మానేశానండి, పూర్తిగా మానేశాను. ఎంత ధైర్యం రా మీకు? మీరు దొంగతనం చేసేది కాకుండా నన్ను కూడా రమ్మంటారా? రేపు పొద్దున్నే ఈ పెదరాయుడు చెప్పే తీర్పులో బలి కావాల్సిందే. అప్ప పాపారాయుడు గారు, మీరు ఇంకా పెద్దరాయుడు కాలేదు, ఇంకా ఖాళీ రాయుడే. రాత్రి ఊర్లో దొంగతనం వెళ్ళేటప్పుడు నువ్వు ఊరు బయట ఏం చేస్తున్నావు అంతా చూసినాం. ఆ విషయం ఊర్లో వాళ్ళకి తెలిసిందనుకో, పెద్దరాయుడిగా కాదు కదా, ఊర్లో పాపారాయుడిగా కూడా బతకలేవు. నీకు అసలే మట్టి వరకు చెప్పమంటావా? అసలు ఏం కావాలరా మీకు? ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ పెట్టకూడదు, ఇలా పెట్టాలి. అసలు ఆ టైంలో నేనేం చేస్తున్నానో దయచేసి చెప్పండి రా. పై జేబులో చేయబెట్టినట్టు కింద జేబులో చేయబెట్టలేను. సంస్కారం కాదు, ఎంత ఉంటే అంత. మీ అమ్మ నాన్న చూశారనుకో. మాకు నీలా కాదు, మేము అడుక్కున్నా కూడా డబ్బులు ఇస్తాం. దయగుణం ఎక్కువ. ఆ రోజు రాత్రి అక్కడ ఏం జరిగిందో చెప్పండి రా. అసలే ఊరికి కాబోయే పెద్దరాయుడు గారు అలా ఎలా ఊరు బయటికి పోతారండి దొడ్డికి?